హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. పుటుక్కు జరజర డుబుక్కుమే. అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. దానికి 4 వైపులా పెంకులతో ఏటవాలి ఇంటి కప్పు మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఆ ఇంటి యజమాని నాటిన గుమ్మడి పొద ఒకటి అల్లుకుంటూ ఏపుగా పెరుగుతూ ఉంటుంది. ఆ గుమ్మడి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండటంతో దానికి బోలెడన్ని గుమ్మడికాయలు కాసాయి. ఇక ఆ ఇంటి కుప్పల్నే తన ఇల్లుగా మార్చుకున్న ఓ ఎలుక కూడా ఆ గుమ్మడికాయలతో పాటు కాపురం చేయసాగింది. తుంటరిదైన ఆ ఎలుక కనపడ్డ వాటినల్లా కొరికేస్తూ చాలా సంతోషంగా జీవితం గడిపేయసాగింది. ఆ ఇల్లు తనదే అన్నట్లుగా ఈ ఎలుక గారు అక్కడికి ఎవరు వచ్చినా వారిని ఊరికే వదిలిపెట్టదు. రోజులా గడుస్తూ ఉండగా ఇంటి చావడిలోకి మేత కోసం వచ్చిందొక మేకపిల్ల. ఇంతలో తుంటరిదైన మన ఎలుక గారు ఊరుకుంటారా? వెంటనే ఒక గుమ్మడికాయని పుట్టుక్కుమని కొరికేసింది. దీంతో గుమ్మడికాయ జరజరా జారుతూ డుబుక్కున గడ్డి మేస్తున్న మేకపిల్లపై పడింది. వెంటనే ఆ మేకపిల్ల మే మే అని అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదండి పిల్లలు, పుట్టుక్కు జరజర డుబుక్కుమే కథ. ఇది మీరు ఒక్కసారి పుట్టుక్కు జరజర డుబుక్కుమే అనండి. భలే తమాషగా ఉంది కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe to my YouTube channel Kids Tutorials.